వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎవరైతే మన వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ స్మాల్ రిక్వెస్ట్, లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి షేర్ అవుతుంది. ముందు మట్టి పాత్ర పొయ్యి మీద పెట్టుకొని కొంచెం ఆయిల్, కొంచెం నెయ్యి వేసుకోవాలి. అది హీట్ అవ్వాలి. మన వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మన వీడియోస్ ఇంకొంతమందికి షేర్ అవుతాయి. నూనె వేడైంది. లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు వేసుకుంటుంది. అవి కొంచెం ఫ్రై అయ్యాక కొంచెం జీలకర్ర, ఒక 2 స్పూన్లు జీలకర్ర వేసుకోవాలి. అలాగే షాజీరా కొంచెం, అవి కూడా సేమ్ ఒక 2-3 స్పూన్స్ వేసుకోవచ్చు, మన ఆప్షనల్. అవి కూడా ఫ్రై అయ్యాక కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. పొడుగ్గా కట్ చేసుకోవాలి. పచ్చిమిర్చి ఒక 10 వరకు సరిపోతాయి. అవి మంచిగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు జీడిపప్పు వేసుకుందాం. జీడిపప్పు కంపల్సరీ ఉండాలి. అవి ఇంకా టేస్ట్ ఇస్తాయి జీరా రైస్ కి. ఇవన్నీ మంచిగా ఫ్రై అయ్యాయి. నెక్స్ట్ వచ్చి కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకోవాలి. నానబెట్టకూడదు బియ్యాన్ని, ఎందుకంటే నానబెడితే మెత్తగా అయిపోద్ది అన్నం. పలుకు పలుకుగా ఉంటేనే బాగుంటది జీరా రైస్. బియ్యం మొత్తం వేసుకున్నాక అవన్నీ కలిసే వరకు తిప్పుకోవాలి.
ఇప్పుడు బియ్యంలోకి ఎసురు పోసుకుందాం. 2:30 గ్లాసులు బియ్యం అయితే 3:30 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక మొత్తం ఒకసారి కలిపెట్టాలి. అవి మొత్తం కలిసే వరకు ఒక 2-3 సార్లు అలా కలుపుకోవాలి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత మొత్తం వాటర్కి సరిపడా కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఒక్కసారి ఇలా రైస్ ఉడుకుపట్టిన తర్వాత పూర్తిగా సిమ్లో పెట్టేసుకోవాలి. మంట పూర్తిగా తగ్గించుకున్న తర్వాత రైస్ ఇలా ఉంది. చాలా పలుగ్గా చాలా బాగుంది. రెడీ అయిపోయింది జీరా రైస్. నెక్స్ట్ వచ్చేసి ఆలూ కుర్మా. ఆలూ కుర్మా ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. ఎవరైతే మన వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ స్మాల్ రిక్వెస్ట్ లైక్ చేయండి, ప్లీజ్ షేర్ చేయండి. ఆలూ కుర్మా కోసం ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి. సరిపడా ఆయిల్ వేసుకోవాలి. నేను తీసుకున్నది కేజీ బంగాళదుంపలు, దానికి సరిపడా ఆయిల్ వేసుకుంటున్నాం. ఆయిల్ హీట్ అయ్యాక 4 లవంగాలు, ఒక 2 దాల్చిన చెక్క, 2 యాలకులు వేసుకోవాలి. వన్ మినిట్ ఫ్రై అయ్యాక నెక్స్ట్ ఉల్లిపాయలు వేసుకోవాలి. ఒక 2 ఉల్లిగడ్డలు కోసి పెట్టుకున్నవి వేసుకోవాలి. అవి మంచిగా ఫ్రై అవ్వాలి. అవి ఫ్రై అయ్యాక ఒక 4 పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇవి పొడుగ్గా కట్ చేసుకొని అలా వేసేసుకోవాలి. అవి కూడా నూనెలో ఫ్రై అవ్వాలి. అవి ఫ్రై అయ్యాక తగినంత పసుపు, తగినంత సాల్ట్, అలాగే అల్లం వెల్లుల్లి దంచుకొని వేసుకోవాలి. ఒక 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అవి మంచిగా వేగిన తర్వాత ఒక కప్పు పెరుగు వేసుకోవాలి. ఆలూ కుర్మాలోకి మెయిన్ పెరుగు. పెరుగు వేసుకుంటేనే రెస్టారెంట్ స్టైల్లో మనకి ఆలూ కుర్మా రెడీ అవుతుంది. దీన్ని మొత్తం పూర్తి టేస్ట్ మార్చేస్తుంది. మామూలు అన్నంలో కూడా ఆలూ కుర్మా చాలా బాగుంటుంది. చపాతీస్లోకి కూడా బాగుంటుంది. చాలా టేస్ట్ ఉంటుంది అసలు. ఒకసారి ట్రై చేసి చూడండి. పెరుగు వేసుకున్న తర్వాత ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడి, అలాగే ఒక 2 స్పూన్ల కారం,
ఇవి మంచిగా ఫ్రై అవ్వాలి. ఈ మసాలాలు, కారం ఇవి మొత్తం పూర్తిగా ఫ్రై అవ్వాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఉడకపెట్టిన ఆలుగడ్డలు వేసుకోవాలి. ఇవి కేజీ ఆలుగడ్డలు వేసేసుకోవాలి. ఆలుగడ్డలు కొంచెం ఫ్రై అయ్యాక ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి. ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. అలాగే కసూరి మేతిని కూడా నలుపుకొని అలా వేసుకోవాలి. ఈ కసూరి మేతి కూడా మెయిన్ అండి, చాలా బాగుంటుంది టేస్ట్ ఇది వేసుకోవడం వల్ల. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఆలూ కుర్మా రెడీ అయిందండి. టేస్ట్ అయితే మామూలుగా లేదు. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.